అధ్యక్షులు గౌరవ ప్రిన్సిపల్ గారికి అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి స్పెషల్ ఆఫీసర్స్ గారికి అలాగే తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి పేరెంట్స్ కమిటీ సభ్యులకి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయునిలకు మెడికల్ స్టాఫ్ కి అలాగే మండల అధికారులకు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు విద్యార్థులకు మీడియా సోదరులందరికీ కూడా ఈ శుభ సందర్భాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నేను నిన్న అధికారులకు చెప్పడం జరిగింది, తల్లిదండ్రులను ఆహ్వానించండి, తల్లిదండ్రులతో కూడా మాట్లాడదామనేటువంటి విషయాన్ని అధికారులకు చెప్పడం జరిగింది. తదనుగుణంగా వాళ్ళను కూడా ఆహ్వానించడం జరిగింది. రాజాపేటలో ఈ ప్రాంగణంలో టెంట్ కింద మనమంతా కూర్చొని ఓవైపు తల్లిదండ్రులు, ఓవైపు అధికారులు, మరోవైపు విద్యార్థులు, మనమందరం కూడా ఇక్కడ ఎందుకు కూర్చున్నాం, దీని పర్పస్ ఏంది, దేనికోసం మనం ఈ కార్యక్రమం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేది మనం మాట్లాడుకుంటే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇక్కడికి చాలా మంది విచ్చేసినారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మీ పిల్లల్ని ఎలా పోషిస్తా ఉంది, మీ పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తా ఉంది, ఎలాంటి ఆహారాన్ని సప్లై చేస్తా ఉంది, వాళ్ళ ఆరోగ్య సంరక్షణకు ఎలాంటి చర్యలు చేపడతా ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సౌకర్యాలను ఇవాళ విద్యా వ్యవస్థల్లో కల్పిస్తా ఉందనేటువంటి అంశాలను తల్లిదండ్రులకు ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని వివరించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంత మంచి కార్యక్రమం గతంలో నేను చాలాసార్లు గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి జర్నలిస్ట్ గా చాలాసార్లు విజ్ఞప్తులు చేసిన, విద్యా వ్యవస్థను మార్చాలి, గురుకులాల వ్యవస్థను మార్చాలి, వాళ్ళ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి, వాళ్ళు తినేటువంటి తిండి ఆ ఇచ్చేటువంటి డబ్బు సరిపోదనేటువంటి చాలా సార్లు చెప్పడం జరిగింది. కానీ గతంలో మన పిల్లలకి చదువులకు మద్దతు ధర పెట్టాలి, మద్దతు కల్పించాలి, 3 పూటల కడుపు నిండా భోజనం పెట్టి నాణ్యమైన విద్య అందించాలని చెప్తే గతంలో ఎవరు పట్టించుకోలే. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, మీ అందరి దీవెనతో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ పిల్లలకి గొప్ప విద్యను అందించి నాణ్యమైన భోజనం పెట్టి అత్యున్నత చదువులు చదివించాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఇక్కడ నేను గాని ఉన్నటువంటి అధికారులు గాని అందరం కూడా ప్రభుత్వ స్కూళ్లలో చదివి ఇక్కడ వరకు వచ్చినటువంటి వాళ్ళమే. అప్పుడు చదువుకున్న వల్ల ప్రైవేట్ లేవు, గవర్నమెంట్ లో సీట్లు దొరికే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను ఈ కళాశాలకు విచ్చేసి ఈ హాస్టల్ తిరుగుతున్నా ఉన్నటువంటి క్రమంలో నేను అధికారులతో మాట్లాడిన, సౌకర్యాలు ఏం కావాలనేది మాట్లాడినా. దాదాపు 20 సంవత్సరాల పైచిలకు, అంటే అంతకంటే ముందు, బహుశా నాకు ఇయర్ గుర్తులేదు కానీ ఇక్కడ ఈ హాస్టల్ బిల్డింగ్ కట్టింది సంజీవారెడ్డి అని భువనగిరిలో ఉంటాడు. ఆయన ఇంటి ఫోన్ నెంబర్ 42629 నాకు ఇప్పటికి గుర్తుంది. 086854262 ఆయన ఫోన్ నెంబర్. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు దీంట్లో ఎలక్ట్రీషియన్ వర్క్ చేసింది మేమే, ఈ బిల్డింగ్ లో ఎలక్ట్రీషియన్ వర్క్ చేసింది మేమే. అప్పుడు ఎంత కలకల్లాడేటి అంటే ఈ వ్యవస్థ, అసలు ఇందులో సీటు దొరికితే చాలు అనేటువంటి ఒక పరిస్థితి ఉండేది.
అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మొన్నటి వరకు ఈ ప్రభుత్వం రానంత వరకు అసలు ఈ ప్రభుత్వ పాఠశాలను విద్యా వ్యవస్థను పట్టించుకున్న నాదుడే లేడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యకు అత్యధిక శాతం నిధులు కేటాయించి ఈ దేశ భవిష్యత్తు ఈ విద్యార్థుల దగ్గర ఉందని చెప్పి గ్రహించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది. ఎవరైనా గతంలో ఉన్నటువంటి వాళ్ళు మీకు పెన్షన్ పెంచుతాం, మీకు సారా పోస్తాం, మీకు బిర్యానీలు తినిపిస్తాం, మీరు ఓట్లే అని చెప్పేది. కానీ ఈ ప్రభుత్వం మీ పిల్లల జీవితాలను మారుస్తాం, మీ పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇస్తాం, మీ పిల్లలకు మంచి పుస్తకాలు ఇస్తాం, మంచి బట్టలు ఇస్తాం, మంచి ఆరోగ్య వసతులు కల్పిస్తాం, మీ పిల్లల భవిష్యత్తుకు జిమ్మెదారి మాది అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తా ఉంది. తల్లులారా, పేరెంట్స్ అందరికి కూడా చెప్పే మాట ఒకటి, ఇక్కడ పోయినసారి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి వాళ్ళు 3వ తరగతి నుంచి 7వ తరగతి మధ్యలో చదివేటువంటి పిల్లలకు డైట్ ఛార్జీలు, వాళ్ళ భోజనం కోసం ఇచ్చేటువంటి ఖర్చు ఏడాదికి 11,400 రూపాయలు ఖర్చు పెట్టేది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక్కొక్క విద్యార్థి పైన 15,960 రూపాయలు ఖర్చు పెడతా ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు నుండి. గతంలో మీ పిల్లల ఆహారం కోసం నెలకు 950 రూపాయలు మాత్రమే ఇచ్చేది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వం నెలకు 1,330 రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉంది ప్రతి విద్యార్థి తలపైన. 3 నుంచి 7వ తరగతి మధ్యనే అది. 8 నుంచి 10వ తరగతి మధ్యలో గతంలో 1,100 రూపాయలు ఖర్చు పెట్టేది. నేను అనేక సార్లు నా టీవీ డిబేట్లలో నేను న్యూస్ లో చెప్పేది, అయ్యా మీరు ఇచ్చేటువంటి డబ్బులకు కనీసం కోడిగుడ్డని వస్తుందా? జైళ్లలో ఖైదీలు తినేటువంటి తిండి కంటే కూడా తక్కువ ఖర్చు పెడతా ఉన్నాం మనం ఈ విద్యార్థుల మీద అని చెప్పి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి పదే ఈ విషయాన్ని తీసుకుపోవడం జరిగింది. డైట్ ఛార్జీల విషయంలో కానీ, లేకపోతే విద్యార్థులకు అందాల్సినటువంటి కాస్మెటిక్ ఛార్జీల విషయంలో కానీ పెద్ద మనసు చేసుకొని ముఖ్యమంత్రి గారు మళ్ళనా ఈ పేద బిడ్డలకు చేసిన దానికంటే మనకు పుణ్యం ఏముండదు, మనకు 1 రూపాయి తక్కువైనా సరే కానీ ఈ బిడ్డలు కడుపు నిండా తినే కార్యక్రమమే చేద్దామనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. గతంలో 8 నుంచి 10వ తరగతి వరకు పిల్లలు చదివితే వాళ్ళకు 1,100 రూపాయలు ఇచ్చింది నెలకు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏడాదికి 18,480 రూపాయలు ఖర్చు పెడతా ఉంది 10వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లల కోసం. ఇంకంతేకాదు, ఇంటర్ నుంచి పీజీ చదివే వరకు గతంలో నెలకు 1,500 రూపాయల వాళ్ళ తిండి కోసం ఖర్చు పెడితే ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏడాదికి 25,200 రూపాయలు ఖర్చు పెడతా ఉంది పిల్లల భోజనాల కోసం. అలాగే ఇంకంతేకాదు, కాస్మెటిక్ ఛార్జీలు అంటే పిల్లలకు ఉండేటువంటి సోపులు కానీ, లేకపోతే హెయిర్ కటింగ్ కోసం కానీ, ఇతర వాటి కోసం పెట్టేటువంటి ఖర్చు. ఇవాళ గతంలో ఎంతుందో తెలియదు కానీ ఇవాళ ఒక సంతూర్ సోప్ కొనాలంటే కనీసం 20 రూపాయలు లేనిది సబ్బు రాదు. గత ప్రభుత్వం సబ్బు 55 రూపాయలనే సబ్బు కొనుక్కోమని చెప్పింది. 55 రూపాయలనే కరెంట్ ఏది నువ్వు హెయిర్ కటింగ్ చేసుకోమని చెప్పింది. బట్టల సబ్బు దాంట్లోనే తెచ్చుకోమని చెప్పింది. 55 రూపాయలలో ఏమొచ్చే పరిస్థితి లేకుండే. కానీ ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వం ఏడాదికి 12,100 రూపాయలను ఈ బిడ్డల కోసం, ఎంత సార్ ఇది డబుల్ రేషన్,
21,100 రూపాయలు. గతంలో 55 రూపాయలు నెలకిస్తే 21,100 రూపాయలు ప్రతి ఏడాది కాస్మెటిక్ ఛార్జీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవాల్టి నుంచి పెంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈక్వల్ టు అలాగే ఏది ఆడబిడ్డల కోసం, ఆడబిడ్డలు 8వ తరగతి నుంచి 10వ తరగతి చదివేటువంటి ఆడబిడ్డల కోసం గత ప్రభుత్వం నెలకు 75 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టేది. 75 రూపాయల్లో ఆడబిడ్డల అవస్థ మీ అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రతి ఏడాది ఆడబిడ్డ పైన ఓన్లీ కాస్మెటిక్ అంటే వాళ్ళ ఖర్చుల కోసం, వాళ్ళ నెలవారీ ఖర్చుల కోసం 3,300 రూపాయలు ఖర్చు పెడతా ఉంది ఈ ప్రభుత్వం. ఇట్లా విద్యార్థుల అవసరాలకు ఖర్చును పెంచింది, విద్యార్థులు తినే తిండి పైన ఖర్చును పెంచింది. ఈ రకమైనటువంటి కార్యక్రమంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పిల్లలకు ఎవరైతే హాస్టళ్లలో చదువుతా ఉన్నారో ఈ పిల్లలకు ప్రతి ఏడాది 470 కోట్ల రూపాయలను ఈ ప్రజా ప్రభుత్వం ఈ బిడ్డల మీద ఖర్చు పెట్టబోతా ఉంది. 470 కోట్ల రూపాయలు. అలాగే గతంలో ఉన్నటువంటి వాళ్ళు కాంట్రాక్టర్లకు బిల్డింగ్ కట్టైనా సార్ మాకు ఇంకా పైసలు సరిపోలేదంటే ఇది సరిపోకపోతే ఇంకా జనాన్ని తీసుకపో అని చెప్పేటోళ్ళు. కానీ మేమేమో ఆ బిల్డింగ్ కింద చదువుతున్నటువంటి బిడ్డల కోసం ఖర్చు పెడతా ఉన్నది మన తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి చప్పట్ల ద్వారా మనమందరం కూడా ఒకసారి మన కృతజ్ఞతను తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. 8 లక్షల మంది బిడ్డలు, 8 లక్షల మంది బిడ్డలకి ఇవాళ పౌష్టికాహారం అందించడం కోసం ప్రతి ఏడాది అడిషనల్ గా ఇప్పుడు పెట్టే ఖర్చుకు అదనంగా 470 కోట్ల రూపాయలను ఖర్చు పెడతా ఉంది ఈ ప్రభుత్వం. ఇంకా అంతేకాదు, ఇటీవల కాలంలో మీరు చూస్తా ఉన్నారు స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చింది గవర్నమెంట్, అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చింది గవర్నమెంట్. అంటే ఇవన్నీ రేపొద్దున ఈ పిల్లలు ఇందులో చదువుకొని బయటికి వస్తే వీళ్ళ నైపుణ్యాలను డెవలప్ చేయడం కోసం స్కిల్ యూనివర్సిటీ, అలాగే వీళ్ళేమైనా మంచి క్రీడాకారులుగా ఎదగాలనుకుంటే వీళ్ళ కోసం స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా తయారు చేసింది. ప్రిన్సిపల్ గారు చెప్తా ఉంటే నేను చాలా సంతోషపడతా ఉన్నా. ఈ కళాశాల, ఈ పాఠశాల నుంచి అండర్-17 నుంచి నేషనల్స్ కి ఆడినటువంటి పిల్లలు 2 ఉంటే అండర్-19 నుంచి 3 పిల్లలు సెలెక్ట్ కావడం జరిగింది. ఆ ఫిజికల్ డైరెక్టర్ గారికి, కోచ్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకంతేకాదు ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇందులో సీటు సాధించాలంటే హైదరాబాద్ లో పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లలో కుస్తీ పడతా ఉంటారు పిల్లలు. లక్షలు పోసి ఖర్చు పెట్టినా కూడా ఆ పిల్లలకు సీట్లు రావు. కానీ ఇక్కడ మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు దాదాపు 4 విద్యార్థులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీట్లు సాధించినటువంటి పిల్లలు మన కళాశాల నుంచి ఇక్కడ ఉన్నారు. ఇందులో చదివేటువంటి ఐఐటిలో చదివేటువంటి పిల్లలకి ఇక్కడ మన ఇండియాలో ఐఐటిలో చదివేటువంటి పిల్లల్ని అమెరికా ఇట్లా ఎదురు చూస్తూ ఉంటది. అందులోకి రాగానే ఎత్తుకొని పోవడానికి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయల జీతం ఇచ్చి మన పిల్లల్ని వాళ్ళు హైర్ చేసుకొని పోతా ఉంటారు ఐఐటిలో. ఇంకంతేకాదు ఎంబీబీఎస్ సాధించినటువంటి పిల్లలు 12 మంది డాక్టర్లను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఈ పాఠశాల, కళాశాల. కాబట్టి ఇంకంతేకాదు 2023-24 ఎస్ఎస్సిలో 100% మంది పిల్లలు ఎస్ఎస్సిలో ఉత్తీర్ణత సాధించినారు. అలాగే ఇంటర్మీడియట్ లో బైపీసీలో కూడా 100% సాధించినారు. ఎంపీసీలో కొద్దిగా ఏదో 5 సప్లిమెంటరీలో మళ్ళీ పాస్ అయ్యి అది కూడా 100% రావడం జరిగింది. తల్లిదండ్రులారా ఒక మాట చెప్తా ఉన్నాం మేము, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గాని, ఇక్కడ చెప్పేటువంటి టీచర్లు గాని వెల్ క్వాలిఫైడ్ టీచర్స్. వీళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి పంపించింది అనేక పరీక్షల ద్వారా ఎంపిక చేసి ఈ రాష్ట్రంలో అత్యున్నత విద్యా ప్రమాణాలు కలిగినటువంటి టీచర్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మనం
ప్రైవేట్లోకి పంపుతా ఉంటామమ్మా. ప్రైవేట్లో ఎవరు చదువు చెప్తారు? వీళ్ళతోని పోటీ పడి జాబు రాక మిగిలిపోయిన వాళ్ళు ప్రైవేట్లో చెప్తా ఉంటారు. అక్కడ చెప్పే చదువుకు ఇక్కడ చెప్పే చదువుకు చాలా తేడా ఉంటుంది తల్లి. ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు చాలా ట్రైనింగ్ శిక్షణ పొందినటువంటి వాళ్ళు, అత్యుత్తమమైన టీచర్లు ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ కళాశాలల్లో కానీ ఉంటారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న, నేను ఒక 20 సంవత్సరాల క్రితం ఇదే రాజాపేటలో ఉన్నటువంటి ఈ హాస్టల్లో ఎలక్ట్రిసిటీ వర్క్ చేసినటువంటి నేను వరంగల్, నల్గొండ, ఖమ్మం 34 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్సీగా నేను ఇక్కడ నిలబడ్డా అంటే నాకు ప్రభుత్వ పాఠశాలలు పెట్టినటువంటి భిక్ష ఇదంతా. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు నేర్పించినటువంటి విద్యాబుద్ధులతోనే నేను ఇక్కడి వరకు రాగలిగిన. కాబట్టి ప్రభుత్వ విద్య చాలా గొప్ప విద్య. మన సర్కారు బడి అంటే ఏమనుకుంటాం, కానీ సర్కారు బడిలోనే అత్యద్భుతమైన విలువలు దొరుకుతాయి, అత్యద్భుతమైనటువంటి విద్య దొరుకుతుంది. మీకోసం అమ్మా, మీరు ఓటేస్తున్నందుకు, ప్రభుత్వానికి మీరు ఓటేసినందుకు మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పం. అంటే మీరైనా కూడా అదే కదా చేసేది, పిల్లలు బాగుపడాలని. అందులో సగం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోస్తా ఉంది మీ పిల్లలను బాగు చేయడం కోసం. ఆ రకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతా ఉంది. నేను ఒకటి చెప్తా, మన ఇంటికాడ మన పిల్లలకి పొద్దుగాల నాస్టా లాంటివి చేస్తాం, టిఫిన్ చేస్తాం. ఎన్ని రకాలు చేస్తాం? ఎన్ని రకాలు చేసి వండి పెట్టగలుగుతాం మనకున్నటువంటి స్తోమతకి? పోస్తే ఒకరోజు ఇంత ఉప్మా పోసి పెడతాం, లేదంటే ఒక చపాతీ చేసి పెడతాం, లేదు అనంటే ఇడ్లీ కొనుక్కొచ్చు పెడతాం. కానీ నీ పిల్లల్ని ఇవాళ ఇక్కడ మెనూ చూడండి, మీరు ఒకసారి మెనూ చూస్తే మీకు అర్థమవుతుంది. మెనూ ఏది? ఇక్కడ రైట్, ఓకే, ఇక్కడ మాట్లాడతాం. ఇక్కడ మీరు మెనూ చూడండి. ఇక్కడ మీ పిల్లలకు మొదటి వారంలో, నెల మొదటి వారంలో బ్రేక్ఫాస్ట్ లో ఒకరోజు కిచిడి, టమాటా చట్నీతోని కిచిడి, రాగి జావా, దాంట్లోనే మళ్ళా రాగి జావా బెల్లంతో ఇస్తారు. అలాగే మండే రోజు అరటి పండు ఇస్తారు. మళ్ళా మధ్యాహ్న భోజనంలో రైసు, ఆలు కర్రీ, ఆలు క్యాప్సికం, ఆ తర్వాత పాలకూర పప్పు, నెయ్యి, రసం, పెరుగు, మళ్ళా ఆనియన్ బాయిల్డ్ ఎగ్ కర్రీ. అంటే కోడిగుడ్ల కూర వండి పెడతా ఉన్నది సోమవారం రోజు రాష్ట్ర ప్రభుత్వం మీ పిల్లలకి. అలాగే మళ్ళా సాయంత్రం శనిగలు, ఉడకబెట్టినటువంటి శనిగలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తా ఉంది. ఇక రాత్రికి మళ్ళీ అన్నం, కర్రీ, చిక్కుడుగాయ కూర, సోమవారం రోజు చిక్కుడుగాయ కూర, మళ్ళా పుదీనా కొత్తిమీర చట్నీ, మళ్ళా సాంబారు, క్యారెట్, టమాటా, సోరకాయ అన్ని వేసి సాంబారు, ఆ తర్వాత బటర్ మిల్క్ కూడా. ఇవి ఒకరోజు సోమవారం రోజు ఇచ్చేటువంటిది ఇది. మళ్ళా మంగళవారం రోజు మీ పిల్లలకు ఇడ్లీ పెట్టబోతుంది ప్రభుత్వం, సాంబార్ ఇడ్లీ. పాలు, స్వచ్ఛమైన పాలిచ్చి ఆ పాలల్లో బూస్ట్ పౌడర్ కలిపి మరీ ఇవ్వబోతా ఉంది మీ పిల్లలకి రాష్ట్ర ప్రభుత్వం. అలాగే జామ పండు కానీ, ఏది బ్రేక్ టైంలో జామ పండు కానీ, అరటి పండు కానీ మళ్ళీ ఇవ్వబోతా ఉంది. మళ్ళా లంచ్కి వచ్చేసరికి మళ్ళా నిన్న మెనూ ఉండదు. రైస్ ఉంటుంది, బీట్రూట్ కర్రీ ఉంటుంది, దోసకాయ పప్పు ఉంటుంది, నెయ్యి, రసం, పెరుగు, మళ్ళా ఉడకబెట్టిన గుడ్డు. ఇది మంగళవారం రోజు మధ్యాహ్నం. ఇది బుధవారం రోజు మధ్యాహ్నం మళ్ళా బగారన్నము, చికెన్ కర్రీ, ఆ తర్వాత కుర్మా, వెజిటేరియన్ వాళ్ళకి కుర్మా చేసిస్తారు, సాంబారు,
మళ్ళా పెరుగు. ఇదే గురువారం రోజు రైస్ ఉంటది, క్యారెట్ కర్రీ ఉంటది, టమాటా పప్పు ఉంటది, ఆ తర్వాత గీ ఉంటది, రసము, పెరుగు, మళ్ళా బాయిల్డ్ కర్రీ, ఏది ఎగ్ కర్రీ, ఫ్రైడ్ బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తారు. ఇక అలాగే శుక్రవారం మధ్యాహ్నం కూడా రైస్ ఉంటది, చామగడ్డ కూర ఉంటది, కందగడ్డ ఉంటది, మునగాకు పప్పు ఉంటది, గీ ఉంటది, రసము, కార్డు, బాయిల్డ్ ఎగ్ కర్రీ. మళ్ళా నీకు ఎగ్ అన్న ఉంటది, చికెన్ అన్న ఉంటది. ఇవి కాకుండా ఫ్రైడే అయిపోయింది కదా, సాటర్డే తీసుకోండి. సాటర్డే తీసుకుంటే రైస్ ఉంటది, బెండకాయ కూర ఉంటది, కర్రీ, గీ ఉంటది, రసం ఉంటది, పెరుగు ఉంటది, టమాటో బాయిల్డ్ ఎగ్ కర్రీ, టమాటా విత్ ఎగ్ కలిపి ఎగ్ కర్రీ చేసి పెడతారు. ఇక మొదటి వీక్ లో సండే రోజు పొద్దుగాల పూరి పెడతారు చోలే మసాలా తోటి, మళ్ళా బ్రేక్ లో అరటి పండిస్తారు. మధ్యాహ్నం లంచ్ టైంకి బగారా రైస్ పెట్టి, మటన్ కూర పెట్టి, అలాగే మరి మటన్ తినని పిల్లలకు మిల్ మేకర్ కర్రీ కూడా చేసి పెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. సాంబారు, కార్డు, మటన్ భోజనము ప్రతి నెల అందించేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మనమన్న ఇంటికాడ ఇన్ని రకాల వంటలు మన పిల్లల కోసం చేయం. ఇది ఒక వీకు. మళ్ళా రెండో వీక్ లో కిచిడి విత్ టొమాటా చట్నీ, రాగి జావా ఇవన్నీ ఇస్తారు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ లో మళ్ళొక రోజు బ్రేక్ఫాస్ట్ లో మంగళవారం బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు? పొద్దుగాల నాస్టా ఇడ్లీ విత్ సాంబార్, మళ్ళా పాలు, బూస్ట్ కల్పిస్తారు. ఆ తర్వాత బుధవారం రోజు ఏది చింతపండుతో చేసినటువంటి పులిహోర, నువ్వుల పొడి, ఆ తర్వాత మళ్ళా పాలు, మళ్ళా బూస్ట్ కల్పిస్తారు. ఆ రోజు ఇక గురువారం రోజు బోండా, వడ విత్ పల్లి చట్నీ తోటి, మళ్ళా రాగి జావిస్తారు మళ్ళా ఆయన. ఆ తర్వాత శుక్రవారం రోజు ఉప్మా, బాంబే రవ్వ పెట్టి ఉప్మా విత్ పుట్నాలు ఉంటాయి, పుట్నాల చట్నీ, రాగి జావా మళ్ళీ ఇస్తారు. ఆ తర్వాత సాటర్డే శనివారం రోజు జీరా రైస్ ఇస్తారు విత్ టొమాటో చట్నీ, మళ్ళా పాలు, మళ్ళా బూస్ట్ కల్పిస్తారు. ఇక చపాతీ, మళ్ళా ఆలు కుర్మా చపాతీ ఆదివారం రోజు అందిస్తారు. ఇట్లా బ్రేక్ఫాస్ట్ లో కూడా ఇవాళ ఇచ్చింది మళ్ళా రేపు ఇయ్యరు, ఇవాళ ఇచ్చినటువంటిది మళ్ళా రేపు ఇయ్యకుండా ప్రతిరోజు మార్చి మీకు కొత్తదనాన్ని, మీ పిల్లలకు పౌష్టికాహారాన్ని ఒక వీక్ లో ఇస్తా ఉన్నాం. మళ్ళా వారంలో అది ఒక వారం అయితే ఇక రెండో వారంది చూడండి. రెండో వారంలో కూడా రైసు, ఆలు వంకాయ, తోటకూర పప్పు, రసము, కార్డు, ఆనియన్ ఎగ్ కర్రీ. ఇట్లా ఎగ్ కర్రీని కూడా ప్రతిరోజు ఎగ్ ఉండేటట్టుగా ఎగ్ కర్రీ ఉంది. మళ్ళీ మటన్ ఎప్పుడు ఇస్తున్నాం సార్? ఎవ్రీ సండేనా? రైట్. నెలలో 2 సార్లు మటన్ బగారా రైస్ పెట్టి మటన్ పెడతా ఉన్నాం పిల్లలకి. ఆ తర్వాత చికెన్ కూడా నెలలో ప్రతి బుధవారం, 4 బుధవారాలు ఉంటే 4 బుధవారాలు చికెన్ పెడతా ఉన్నాం. సో ఇట్లా మెనూనంతా కంప్లీట్ గా మార్చి, ఈ మెనూను కూడా ఏ ఫైన్ రైస్ తో ఉండాలి, ఎట్లా వండాలి, ఎంత క్వాలిటీలో వండాలి, పిల్లగాడికి ఎట్లా పెట్టాలనేటువంటి ప్రతి లెక్కను ఈ చాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, మీ తల్లిదండ్రులారా మీకు చెప్పమని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చెప్పింది. ఎందుకంటే మా పిల్లలు ఏం తిన్నారో, ఏం చేసిరో అనేది కాకుండా బాధ్యత గల ప్రభుత్వం మీ పిల్లలకు మేము ఏం చేస్తా ఉన్నాం అనేటువంటి జవాబుదారితనంగా మీ ముందు పెడుతున్నటువంటి లెక్క ఇదంతా. అలాగే విద్యార్థులారా, మీరు కూడా ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చినారు. ఇక్కడ పెడుతున్నటువంటి ఆహారం ఇది ప్రిన్సిపల్ గారి జేబు నుంచి కాదు, నా జేబు నుంచి కాదు, ఇంకొకరి జేబు నుంచి కాదు, మీ తల్లిదండ్రులు కట్టినటువంటి పన్నుల నుంచే డబ్బు తీసుకొచ్చి మీకు అన్నం పెడుతుంది రాష్ట్రం. అంటే ఈ సొమ్ము ఎవరిది? గట్టిగా చెప్పాలి, ఎవరిది? మీదే. ఇది ఈ డబ్బు మీదే. మీ డబ్బునే మీకోసం ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. కాబట్టి మీరు అన్నం మిగిలిపోయినా, పడేసినా, ఏదైనా ఖరాబు చేసినా ఎవరి సొమ్ము ఖరాబు చేసినట్టు? ఎవరి సొమ్ము? మన సొమ్ము ఖరాబు చేసుకున్నట్టు. కాబట్టి మీకు గతంలో మటన్ పెట్టేదా? ఇప్పుడు ప్రభుత్వం మటన్ పెడుతుందా? 2 సార్లు మటన్ పెడతా ఉంది నెలలో ప్రభుత్వం. మరి మన కోసం
పౌష్టికాహారాన్ని రెడ్ మీట్ ని మన కోసం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి చప్పట్లు కొట్టనవద్దా? నెలకు 4 సార్లు చికెన్, ఎగ్గు కర్రీ, ఎగ్గు, పూరి, బజ్జీ, ఉప్మా, ఇన్ని రకాలైనటువంటి పౌష్టికాహారాన్ని గతంలో మీకు తక్కువ పైసలు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఇచ్చేది. గతంలో ఉన్నటువంటి వాళ్ళు తక్కువ డబ్బులు ఇవ్వడం వల్ల మీకు కొరత ఆహారం పెట్టేది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీకు ప్రతి ఏడాది మీకోసం 470 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేసి మీకు మంచి భోజనం పెడతా ఉంది. ఇక మీరు చేయాల్సిందల్లా మంచిగా చదువుకొని గొప్పగా మీ తల్లిదండ్రులకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా మీ అందరూ మంచిగా చదువుకోవాలి. ఓకేనా? సో గతంలో ఉన్న వాటికంటే ఇప్పుడు ఏమైనా తేడా కనిపిస్తుందా? ఉందా? ఉంది కదా? అంటే గతంలో ఉన్న భోజనం కంటే ఇప్పుడున్నది తేడా ఉంది కదా? మీకు ఫైన్ రైసు, ఫైన్ కూరగాయలు, అద్భుతమైనటువంటి నూనె, మీకు మన అమ్మలక్కలకు కూడా తెలుసు, మనం బయట షాపులలో కొంటే అల్లం వెల్లిపాయ ఇదంతా కొంటే అది టేస్ట్ రాదని చెప్తారు. కానీ మీ బిడ్డల కోసం అల్లం వెల్లుల్లిపాయ కూడా ఇక్కడే దంచిపిచ్చి మరీ చేపిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మనం ఇంటికాడ కూడా ఇంత బాగా మన పిల్లలకు చేసేటువంటి పరిస్థితులు మనకు ఉండవు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ కార్యక్రమం అంటే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి జేబులోంచో నా జేబులోంచో కాదు, ఇది మీ సొమ్మే. మీరు కట్టినటువంటి పన్నుల ద్వారానే మేము మీ పిల్లలకు పౌష్టికాహారం పెడతాం. సో కాబట్టి మీరు కూడా మీ గ్రామాలలో చెప్పండి, నా కొడుకు గొప్ప భోజనం తింటా ఉన్నాడు, నా కొడుకు పౌష్టికాహారం తింటా ఉన్నాడు, నా పిల్లలు బాగా చదువుతున్నారని చెప్పి మీరు గ్రామాలలో చెప్పండి. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వంలో మీరు పిల్లలకు కూడా చెప్తా ఉన్నా, శ్రీ చైతన్యలో నారాయణలో కూడా పెట్టరు. ఇట్లా అర్థమైందా? శ్రీ చైతన్య నారాయణలో కూడా పెట్టరు. మీరు గర్వంగా చెప్పండి, నేను గవర్నమెంట్ స్కూల్ బిడ్డని, గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులను గర్వంగా చెప్పుకోండి. మన దాంట్లో ఉన్న భోజనం అక్కడ ఉండదు, మన దాంట్లో ఉన్న చదువు అక్కడ ఉండదు, మన దాంట్లో ఉన్నటువంటి ఫ్రీడమ్ అక్కడ ఉండదు, మన దాంట్లో ఉన్నటువంటి టీచర్లు అక్కడ ఉండరు, ఎవ్వరు ఉండరు. మన దాంట్లో ఉన్న గ్రౌండ్ శ్రీ చైతన్యకి గ్రౌండ్ ఉంటుందా? మనకు ఉంది. కాబట్టి మనమందరం కూడా ఇదంతా కూడా మీదే, మీ తల్లిదండ్రుల ప్రాపర్టీ, ఇదంతా ఎవరిదో కాదు, మీదే. మీరు వేసేటువంటి ఏది ఒక చిన్న టాబ్లెట్ అయినా కూడా అది మీదే. ఇక మీది ఇట్లా ఉంటే గౌరవ ప్రిన్సిపల్ గారికి కూడా చెప్తా ఉన్నా, మీరు నా దృష్టికి 2 అంశాలు తీసుకొచ్చినారు. ఒకటి, ఆ డైనింగ్ హాల్ రెనోవేషన్ కావాలని ఒకటి చెప్పినారు. రెండోది ఏది ఒక వాటర్ది ఆర్ఓ అయితే వెంటనే మీకు మండే కల్లా అయిపోతుంది. ఆర్ఓ నేను నా ఫ్రెండ్ ద్వారా ఫ్రీగా పెట్టిస్తా ఉన్నా, ఇక్కడ గవర్నమెంట్ తో సంబంధం లేదు. రెండోది అది ఒకటి, ఇంకా ఏమున్నాయి సార్, డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి నేను స్పెషల్ గా గవర్నమెంట్ విద్య పట్ల మీ అందరి పట్ల గౌరవ ప్రేమ ఉన్నటువంటి వ్యక్తిగా 4 రోజుల లోపల ఆ కార్యక్రమం చేసి మీ చేతిలో పెడతాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీరు నిర్భయంగా ప్రభుత్వాన్ని అడగొచ్చు. గతంలో అడిగితే ఏమనుకుంటారో అనే ప్రాబ్లం ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్నది మా పిల్లలు, ఇక్కడ ఉన్నది మా బిడ్డలు ఉన్నారు, వీళ్ళ భవిష్యత్తు కోసం మీరు ఉన్నారు. కాబట్టి మీరు నిర్భయంగా మా అధికారుల దానికి కానీ ఉన్నతాధికారులకు కానీ మా దృష్టికి కానీ తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ, అలాగే అచ్చా ఇందులో వేసుకుంటారా? ఓకే, నేను మాట్లాడతాను. ఆ సమస్యలు నా దృష్టికి తీసుకురండి. ఇక అలాగే ఫుడ్ సేఫ్టీ కమిటీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఫుడ్ వంట చేస్తే అది బాగుందా లేదా అనే దాని కోసం కూడా ఒక పర్యవేక్షణ. మళ్ళా వాటినే వండి ఆడ వారేసిపోయి తినురు పిలగాలనేటట్టు కాదు, అది క్వాలిటీ ఉందా లేదా, మంచి నాణ్యత ప్రమాణాలు పాటించారా లేదా చెక్ చేసి మరి మీ పిల్లలకు. అందుకోసమే టీచర్లందరూ కూడా మీ పిల్లలతోనే కలిసి తింటారు రోజు. అంత గొప్ప ఆహారాన్ని మనం పెడతా ఉన్నాం. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అందులో సీటు సంపాదిస్తే దానిగా మీ భవిష్యత్తు మారిపోయినట్టే, అది ప్రభుత్వమే. ఇంకా అలాగే
మనం స్టోరేజ్ కానీ కిచెన్ కానీ మీరు ఒక్కసారి పోయి తల్లిదండ్రులకు కూడా మీరు కూడా పర్మిషన్ ఇవ్వండి. పోయి మీ పిల్లలు ఏం తింటుర్రో ఎలాంటిది వాడుతుర్రో ఒకసారి ఆ కిచెన్కి పోయి చూసుకోండి. మా పిల్లలు ఏం తింటున్నారని, ఎందుకంటే మీకు హక్కు ఉంది, మీకు హక్కు ఉంది, పోయి చూసుకోండి. మీ పిల్లలకి ఎంత నాణ్యతతో కూడినటువంటి ఆహారం పెడుతున్నారో మీరు చెక్ చేసుకోండి. ఇక నేను స్పెషల్గా ఈ రాజపేటలో ఉన్నటువంటి అధికారులకు, తహసీల్దార్ గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, ఇక్కడ పోలీస్ అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా. ఒక వీక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th పిల్లల్ని ఒక క్లాస్ రూమ్లోకి తీసుకొచ్చి తహసీల్దార్ గారు మీరు చెప్పాలి వాళ్ళకు ఏమని, అసలు మీ తల్లిదండ్రులు మా ఆఫీస్కి ఎందుకు వస్తారు, భూమి ఏంది, మీ నాన్న ఇంటికాడ చెప్తాడు ఏడున్నాడు నాన్న అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోతున్నా అని చెప్తాడు. ఎంఆర్ఓ ఆఫీస్లో ఏముంటది, భూములేంటి, రికార్డులేంటి, ఎంఆర్ఓ ఆఫీస్ రావడం వల్ల ఏమేం సమస్యలు పరిష్కారం అయితే అనేది నెలలో ఒక్క 40 నిమిషాలు కేటాయించి ఈ పిల్లలకు ఒక్క క్లాస్ అన్నా చెప్పిపోవాలి మీరు. రెండోది, ఎందుకంటే మీరు సిసిఎల్ఏ నుంచి వచ్చారు, చాలా అనుభవజ్ఞులు మీరు, మీకు తెలిసినంతగా బహుశా ఇప్పుడున్నటువంటి వాళ్ళకి చాలా తక్కువ తెలుసు, మీకు ఎక్కువ తెలుసు కాబట్టి మీరు ఎంపీడీఓ గారి ద్వారా ఈ మండలంలో ఏం జరుగుతుంది, ఎంపీడీఓ ఆఫీస్ వల్ల ఈ మండల ప్రజలకు ఏం జరుగుతుందని చెప్పాలి. అలాగే పోలీస్ అధికారి కూడా ఉంటే ఎస్ఐ గారు కానీ ఎవరున్నారు, ఏఎస్ఐ గారు ప్రకాష్ గారు, మీరు కూడా నెలలో ఒక్క 40 నిమిషాల పాటు వచ్చి ఈ విద్యార్థులతో డ్రగ్స్ ఏంది, గాంజా ఏంది, కేసులేంది, కేసుల వల్ల ఎవరెవరి జీవితాలు నాశనమని ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తో ఈ పిల్లల్ని అవేర్నెస్ చేస్తే మీ పిల్లలు పెద్దగైనాక మీకే బాధ తప్పుతుంది, సగం బాధ ఈయన కంట్రోల్ అవుతుంది. కాబట్టి ప్రిన్సిపల్ గారు మీరు వీళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకోండి. 4 వారాలు ఉంటుంది. 4 వారాల్లో వారానికి ఒక అధికారిని పిలిపించుకొని పిల్లలతో ఇంటరాక్షన్ పెట్టండి. వాళ్ళకి పెట్టడం ద్వారా కేసు అంటే ఏంది, గాయాలైతే ఏమవుతుంది, జైలుకు పోతే ఏమవుతుంది, శిక్షలు ఎట్లుంటాయి, మద్యం దాగి బండి నడిపితే ఏమవుతుంది, ఈ అన్నిటిని కూడా అధికారులు మీకు వివరించడం ద్వారా పిల్లలకి ఇక్కడ అవేర్నెస్ దొరుకుతుంది. తద్వారా రేపు పొద్దున కొంత కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో పిల్లల్లో కూడా ఒక భరోసా, అంటే ఇది ప్రైవేట్ స్కూళ్ళలో సాధ్యపడేది. ఇంత ఉన్నతాధికారులు వీళ్ళందరూ వచ్చి వీళ్ళకి చెప్పేటువంటి అవకాశం ఉండదు ప్రైవేట్ లో, ఓన్లీ గవర్నమెంట్ లోనే ఉంటది. అది గవర్నమెంట్ స్కూల్లో సత్తాగా ఉండాలి. కేసు నేను పంపితే మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపాలని చెప్పి తల్లిదండ్రులు కూడా అనుకోవాలి. ఆ విధంగా మనమంతా ముందుకు పోవాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వ మహానాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మనందరికి కూడా మన ప్రియతమ సోదరుడు బీర్ల ఐలయ్య గారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, ఆయన కూడా విద్యావంతుడు, ఆయనకు కూడా ప్రభుత్వ విద్య పట్ల చాలా ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి బీర్ల ఐలయ్య గారు, ఎమ్మెల్యే గారు. ఆయన కూడా మీకు ఏ అవసరాలున్నా ఆయన కూడా ఏది కాదనే వ్యక్తి కాదు. ఆయనను కూడా ఏమైనా అవసరాలు ఉంటే ఆయన ద్వారా మీరు ముందుకెళ్ళొచ్చు. నేను కూడా ఐలన్న గారికి చెప్తా, ఎందుకంటే ఈ ఆలేరు నియోజకవర్గానికి ఒక ఆనిముత్యం అటువంటి బిడ్డ బీర్ల ఐలయ్య గారు, ఈ విద్యావంతుడు రావడం మనందరికి అదృష్టం. కాబట్టి మనమందరం కూడా అటు ఎమ్మెల్యే గారు కానీ ఇటు నేను కానీ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. సో మీ అందరితో కలిసి తల్లిదండ్రులతో కలిసి కూడా మేమందరం భోజనం చేయాలి. ఆ భోజనం వివరాలన్నీ మీరు మళ్ళీ మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అంతకంటే ముందు ఒక్కసారి ఏమైనా మైక్ ఇస్తే ఇక్కడ తల్లిదండ్రులు ఎవరన్నా మీరు మాకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒకరిద్దరు మైక్ ఒకటి, ఈ వైర్ది నాకు ఇవ్వండి, వైర్లెస్ వాళ్ళకి. ఎవరన్నా మాకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అమ్మా. రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలి, ఇవ్వండి. వస్తుందా? చెప్పండి పెద్ద ఆయన. ఏం పేరు పెద్ద ఆయన? మీ పేరు ఏం పేరు? బుట్ట సీనయ్య. ఏ ఊరు మీది? గట్టుపల్ మండలం నుంచి. మీ బాబు 6వ తరగతి ఇక్కడ చదువుతున్నాడు. ఓకే, మీరు మాకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు ప్రభుత్వానికి ఏమైనా చెప్తారా? ప్రభుత్వానికి చేసే సంక్షేమ కార్యాలు మాకు చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి.
పిల్లగాడు ఇక్కడ మంచిగా చదువుకుంటున్నాడు. నాకు 3 పిల్లలు. ఒక పాప ఇప్పుడు డిగ్రీ చేసుకుంది చెల్లపిల్లు. ఓకే. బాబు చిన్న బాబు నగరకల్లో ఇదే స్కూల్లో చదువుతున్నాడు. ఓకే. పెద్ద బాబు ఇక్కడ చదువుతున్నాడు. నా 3 పిల్లలు అదే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు సార్. గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా గ్రేట్, చాలా గొప్ప, చాలా గొప్ప సార్. నా లెక్క అందరు తయారు కావాలి, అందరి పిల్లలు నా పిల్లలు. మీ పేరేంటి పెద్ద ఆయన? తెరటిపల్లి. మీ పేరు? పేరు బొట్ట సీనయ్య. సీనయ్య గారు, ఇది ప్రభుత్వం కాదు, నువ్వు కట్టే పన్నులతోనే నీ పిల్లల్ని చదివిపిస్తున్నావు. ఇది మా జేబులో లెక్కన పెడతలేము. మీరు కట్టే పన్నులతోటే మీ పిల్లల్ని గొప్పగా చదివిపిస్తున్నాం. మీకు ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యవస్థ అంతా మీదే. ఈ వ్యవస్థ అంతా మీదే. ఇంకా చెప్పాలంటే మేమందరం కూడా నీకు జీతగాళ్ళమే. అర్థమైందా? నీ పిల్లల్ని సంరక్షించేటువంటి వ్యక్తులమే. సో మీ పిల్లగాడి భవిష్యత్తు అంటే గతంలో ఉన్నటువంటి డైట్ ఛార్జీలకు ఇప్పుడున్నటువంటి ఆహారం చేంజ్ ఏదైతే అయిందో పౌష్టికాహారం, దీనిపైన మీరేమంటారు? ఇదివరకు వచ్చినప్పుడు కూడా నేను తినేసి వెళ్ళేవాడిని. అప్పుడు కూడా చాలా కొద్దిగా మంచిగానే ఉండేది, కానీ ఇప్పుడు ఇంకా చాలా క్వాలిటీ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా మా పిల్లలు ఇంకా దృఢంగా తయారవుతారు, కింద పడేయకుండా మంచిగా తిని కడుపు నుండే తిని మంచిగా ఉంటారు అని చెప్పి మాకు నమ్మకం కలిగిస్తుంది. రైట్ సీనయ్య గారు, ధన్యవాదాలు. ఇంకెవరన్నా ఇంకో ఎవరన్నా ఆయనకి ఇవ్వండి. కొద్దిగా మీరే దగ్గర రండి, మైక్ అక్కడ వరకు రాకపోవచ్చు. వస్తుందా? ఓకే, ఇవ్వండి సార్. నమస్కారం సార్. నమస్కారం అందరికీ. ఇటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టడం ముఖ్యంగా అభినందనీయం సార్. ఎందుకంటే ప్రైవేట్ చెప్పండి. నా పేరు అబ్రహాం సార్. ఏ ఊరు నుంచి? చాడ నుంచి వచ్చిన సార్. మా 2 పిల్లలు ఇందులో చదువుతా ఉన్నారు. ఒక అబ్బాయి 7th, ఒక అబ్బాయి 10th సార్. అయితే మీరు చెప్పారు సార్ ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ లో స్కూల్ కు పిల్లల్ని తోలొద్దని చెప్పారు సార్. అది చాలా అభినందించదగ్గ విషయం సార్. నేను ఒక్కటి చెప్తా ఉన్నట్టే, ప్రైవేట్ లో నాణ్యమైన ఉపాధ్యాయులు ఉండరు. ఇక్కడ మాత్రమే అన్ని విధాల క్వాలిఫై అయినటువంటి. నేను ఇక్కడ మిమ్మల్ని కోరేది ఒకటే సార్, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తమ పిల్లల్ని ఆదర్శంగా ప్రభుత్వ పాఠశాలలో తోలితే వేరే పిల్లలు కూడా ఆదర్శంగా ఉంటారని నా అభిప్రాయం సార్. ఇంకొక రిక్వెస్ట్ సార్ ఏంటంటే, నేను చాలా స్కూల్లో దగ్గరుండి చూశాను. 30:1 అనే టీచర్ అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం సార్. ఎందుకంటే ఉపాధ్యాయులకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు సెలవు పెడితే పిల్లలు బయట తిరుగుతూ ఉన్నారు సార్ చాలా మంది. ఇప్పుడు ఊర్లలో అందరికీ ఎడ్యుకేషన్ కారు కాబట్టి టీచర్ చదువు చెప్తలేడని చెప్పడం వల్ల ప్రభుత్వ స్కూళ్ళ మీద ఉన్నటువంటి ఏమంటారు సార్ అవుతుంది సార్. దానివల్ల నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ అంటే మిమ్మల్ని 30:1 కాకుండా ఒకసారి మీరు పెద్దల దృష్టికి తీసుకెళ్ళి అదనంగా ఉపాధ్యాయుడు ఉంటే పాఠశాల ప్రాథమిక స్థాయిలోనే విద్య గొప్పది సార్. అక్కడ పిల్లవాడు విద్యను అందిపుచ్చుకుంటేనే 5th తరగతికి వెళ్ళాక ఉన్నత విద్యను చదువుకోగలుగుతాడు. కానీ అక్కడే మిస్ అవుతుందని నా అభిప్రాయం సార్. అదొక్కసారి మీరు పెద్దల దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా మాట్లాడాలని కోరుతున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. తప్పకుండా మీ సలహాలను మేము స్వీకరిస్తా ఉన్నాం. ఆ సలహాల మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన సలహాల సాధన కోసం, అంటే వాటిని పరిష్కరించడం కోసం మా వంతు కృషి చేస్తాం. ఇంకెవరైనా మహిళా సోదరి మనలు ఎవరైనా మీ పిల్లల గురించి మాట్లాడండి అమ్మా. ఇవ్వండి అమ్మకి, ఇవ్వండి. గతంలో ఏముండే, ఇప్పుడు ఎలా ఉంది? ఎప్పుడైనా ప్రభుత్వం వచ్చి మీ దగ్గర మిమ్మల్ని కూర్చోబెట్టి మీ పిల్లలకు మేము ఏం చేస్తున్నామని గతంలో చెప్పారా, లేకపోతే ఇప్పుడు ఎట్లా ఉంది చెప్పండి. చాలా బాగుంది సార్. ఇప్పుడు ఈ ప్రిన్సిపాల్ వచ్చినాక ఇంకా చాలా మారింది. ఓకే. ఇంకా మారాలని కోరుకుంటున్నా. కాబట్టి పిల్లలకు హాట్ వాటర్ కావాలి, అదొకటి ప్రాబ్లం ఉంది. చిన్న పిల్లలుగా 5 గంటల లేవాలి, స్నానం చేయాలని చాలా ఇబ్బంది ఉంది. అదొకటి కావాలని కోరుకుంటున్నా సార్. రైట్. మిగతా అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయా? ఇప్పటి వరకు అన్ని చెప్పిల్లు కదా సార్, చేపిస్తామని. అవును. అది రైట్. ఓకే కదా, మీ పిల్లలకు భద్రత ఉన్నట్టుగా ఇక్కడ? భద్రత ఉంది, మీరు ఉన్నారు కదా సార్. రైట్ అమ్మా. అయితే మీ పిల్లలకి వేడి వాటర్ ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. మా పిల్లల్లాగే మీ పిల్లలు కూడా వేడి వాటర్ తో చేయాలి, పౌష్టికమైన ఆహారం తిని గొప్ప చదువులు చదవాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. లోయర్ సెక్షన్ కూడా ఆల్రెడీ హాట్ వాటర్ కొంత ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. మిగతా వాళ్ళకు కూడా కావాలని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి సూచనలు మేము స్వీకరిస్తా ఉన్నాం. ఏం పేరమ్మా? సునీత. ధన్యవాదాలమ్మా. రైట్. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఒకరిద్దరు ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి సార్. రైట్ చెప్పు.
మణిదీప్. మీ పేరేంది పెద్దాయన? స్వామి అమ్మన్బోల్ సార్. అమ్మనబోల్. ప్రభుత్వం పెంచినందుకు ప్రభుత్వానికి అవసరానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఓకే. అయితే సార్ ఒక్కొక్కటి ఈడ ఒక ప్రాబ్లం ఏంటంటే బాత్రూమ్స్ అసలు కింద సార్ కూడా చెప్పిండు, బాత్రూమ్స్ మొత్తం కొలాప్స్. ఓకే. అసలు పిల్లలు ఊదలేరు అలా. మీరు ఒకసారి పోయినప్పుడు అట్లా చూసినా ఓకే సార్, దాన్ని మాత్రం చెప్పారు సార్. మీకు కూడా సార్ అడగగానే వాటర్ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఆ బాత్రూమ్ల సమస్యను కూడా 100% పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే. ఆ డ్రైనేజ్ సిస్టమ్ ప్లస్ బాత్రూమ్ది రెండు మీ సలహాను స్వీకరిస్తా ఉన్నాం. అతి త్వరలోనే అది ఆ సమస్యను పరిష్కరిస్తాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికి మీ పేరు పెద్దయినా? నా పేరు మహేందర్. ఓకే. మా అబ్బాయి 5th క్లాస్ ఏ సెక్షన్ మనోజ్ గౌడ్. ఓకే. నా పేరు మహేందర్ సార్. ఓకే. ఇక్కడ నేను న్యూ అడ్మిషన్ మెయిన్ ఏంటంటే ఇంత ముందుకున్న ఫుడ్ కంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ పెట్టిన ఫుడ్ మాత్రం చాలా సంతోషకరమైన విషయం సార్. ఓకే. ఇక్కడ మెయిన్ బాత్రూమ్లో ఒకటి అది చేపిస్తామన్నందుకు చాలా మీకు హృదయపూర్వకంగా నమస్కరించి. ఓకే. థ్యాంక్ యూ. విద్యార్థులు ఎవరైనా మాట్లాడతారా? ఇంతమంది కాదు, ఒక్కరే మాట్లాడాలా? ఎవరు మాట్లాడతారన్నా? ఫుడ్, భోజనం, ఎడ్యుకేషన్, సౌకర్యాలు. ఓకే, మాట్లాడనా? చప్పట్లు పెట్టండి గట్టిగా. ఓకే, రండన్నా. యా, గుడ్ ఆఫ్టర్నూన్. ఏం పేరు నీ పేరు? భరద్వాజ్. నా పేరు భరద్వాజ్. ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు? మిర్యాలగూడ నుంచి వచ్చాను. మిర్యాలగూడ నుంచి వచ్చావు. ఏం చదువుతున్నావు? ఫస్ట్ బైపీసీ చదువుతున్నాను. ఫస్ట్ బైపీసీ. ఇక్కడికి అంటే మిగతా చోటుకి ఇక్కడికి ఉన్న తేడా ఏంది? అసలు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని నేను చాలా చూశాను మీ వీడియోలు. ఇంకా మీరు చెప్పే మాటలు కావచ్చు, ప్రశ్నించే తీరు కావచ్చు, ఇలాంటి మనిషిని మనం జీవితంలో చూడాలని నాకు ఆ అదృష్టాన్ని ఇచ్చింది ఈ క్యాంపసే. మన ప్రస్తుతం ఈడ పెట్టుకున్న మీటింగ్ దాని గురించి అసలు చాలా సంతోషంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు ఇంత మంచిగా లేదు. ఇంత మంచిగా ఇచ్చిన మన ప్రభుత్వానికి నేను నా తరపు నుంచి, మా పిల్లలందరి తరపు నుంచి, ప్రతి ఒక్క గురుకుల మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరి తరపు నుంచి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా సార్. థ్యాంక్స్ అయ్యారు సార్. మనకి ఎందుకు ఇంత ఇచ్చినారు, ఎందుకు ఇంత చేస్తున్నారు అని మెయిన్ ఉద్దేశం ఏంటంటే చదువుకోవాలి. చదువుతో పాటు ఆటలు ఉండాలి, పాటలు ఉండాలి, అన్నీ ఉండాలని మనకి ఇస్తున్నారు. మనం చేస్తాం, మా అందరు చేస్తారని కూడా మీకు మాట ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ. మీలాంటి లెజెండరీ పర్సన్ నేను కలిసినందుకు సార్ ఒక్కసారి హక్ చేసుకుని థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఇంకెవరైనా? ఓకే, మాట్లాడండి. సభకు విచ్చేసిన పెద్దలందరూ కొద్దిగా మైక్ ఆన్ చేయండి. ఈ సభకు విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామండి. మాది నార్కట్పల్లి మండలం, ఎల్లారెడ్డిగూడెం విలేజ్. మా బాబు 10th క్లాస్ బి సెక్షన్ చదువుతున్నాడు. మాకు ఇద్దరు బాబు ఇక్కడ రాజపేటలో 5th వచ్చాడండి. పాప ఇప్పుడు కటంగూరులో చదువుతుందండి, అది కూడా సంస్థలోనే చదువుతుందండి. మా బాబు ఇంతకుముందు కూడా 12th బెటాలియన్ గవర్నమెంట్ స్కూల్లోనే చదివాడండి. అప్పటికి 5th వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా పరిణామాలు అంతకుముందుకు వేరే విధంగా ఉండే, ఇప్పుడు చాలా మారినాయండి. ఇప్పుడు ఇంకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మారుస్తున్నారు కాబట్టి మాకు అలాంటి సిచ్యువేషన్ లేకుండా మంచిగా ఉండి మా పిల్ల ఇంట్లో ఉన్న ఒకటే, అక్కడ హాస్టల్లో ఉన్న ఒకటే అనే భరోసా మా గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నట్టు చేస్తున్నందుకు ఈ యొక్క ప్రభుత్వానికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా సార్, పిల్లలకు ఉదయం టైం టేబుల్ కొంచెం ఒక 1/2 అవర్ ఎక్స్టెన్షన్ చేయండి సార్. వాళ్ళ యొక్క కాలకృత్యాలు తీర్చుకొని లోపలికి రావాలంటే రాలేకపోతున్నారు, అసంపూర్తిగా స్కూల్లోకి వస్తున్నారు. ఏంటంటే స్కూల్ అంటే ఒక దేవాలయం సార్. మనం దేవాలయానికి పోతప్పుడు మనం ఎంత శుభ్రంగా తయారైపోతామో అదేవిధంగా పిల్లలు కూడా ఉదయం స్కూల్లోకి బయలుదేరాలంటే గుడిలోకి వెళ్ళినట్టు వెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి పరిశుభ్రంగా
పాఠశాలకు హాజరు కావాలి. అంటే ఒక కొద్దిగా టైం టేబుల్ కొంచెం పెంచండి సార్. కొంతమంది చేయట్లేదు సార్. కొంచెం ఓకే 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 అంటే మాకు ఇక్కడ పిల్లల ప్రాధాన్యత తప్ప మా ప్రాధాన్యతలు ఏముండవు కాబట్టి ఇంతమంది పిల్లలు కదా సార్, వాళ్ళందరూ రెడీ. మీ సూచనను పరిగణలోకి తీసుకుంటున్నాం. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఇలాంటి కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు, నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీరందరికీ మరి ఈ యొక్క ప్రభుత్వానికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. మాట్లాడతాం, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రండి, ప్రిన్సిపల్ గారు ఇక్కడ నిలబడండి. వినండి, వాళ్ళు ఏమన్నా చెప్తే వినండి. ఓకే, నోట్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అయ్యా, నేను కబడ్డీ అకాడమీ సార్, సంగారెడ్డి డిస్టిక్ కొండాపూర్ స్కూల్ నుంచి వచ్చాను సార్. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ నుంచి వస్తాం సార్. ఇక్కడ సార్ వాళ్ళు స్పోర్ట్స్ కైనా స్టడీకైనా మంచిగా సపోర్ట్ ఇస్తారు సార్. ప్రిన్సిపల్ సార్, వైస్ ప్రిన్సిపల్ సార్ అందరూ. కోచ్ సార్ కోచింగ్ వల్లనే మేమందరం నేషనల్ ఆడుతున్నాం సార్. ఈ కోచ్ సార్ తీసేకుంటే ఈ కోచ్ సార్ లైఫ్ లాంగ్ మేము ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఈ కోచ్ సార్ ఉండాలని కోరుకుంటున్నాం సార్. మాకు అన్ని మంచిగా ఉన్నాయి సార్, ప్రిన్సిపల్ సార్ సపోర్ట్ అన్నీ ఉన్నాయి సార్. కానీ మ్యాట్ ఉంది సార్, మా దగ్గర మ్యాట్ ఇచ్చారు సార్ వాళ్ళు. మ్యాట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. అన్ని మెటీరియల్ ఉన్నాయి. ఇంకొంచెం మెటీరియల్ పెంచి ఆ మ్యాట్ మేము స్కూల్లో వేసుకుంటున్నాం సార్. ఖరాబ్ అవుతుంది. ఒక ఇండోర్ లాంటిది ఇస్తే ఈ నుంచి నేషనల్ ఆడి మంచిగా ఇంటర్నేషనల్ ఆడి దాకా పోతామని అంటున్నాం సార్. అదొకటి. నువ్వు అడగడం 100% కరెక్ట్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీనే పెడతా ఉంది. కాబట్టి స్పోర్ట్స్ యూనివర్సిటీకి రావాలంటే మీకు సౌకర్యాలన్నీ సమకూర్చితేనే మీరు అక్కడ దాకా రాగలుగుతారు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వానికి మొన్ననే ముఖ్యమంత్రి గారికి నివేదన చేసిన. సార్, మన గవర్నమెంట్ సిస్టంలో పిల్లలకి స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఎప్పుడు అంతుందంటే పీడి గారు 11-12 సంవత్సరాలకు ఆ వయసులో అంతా ఉంది కదా, 11-12 సంవత్సరాలకు అంతా ఉంది. అదే మనము ప్రైమరీ లెవెల్లో 5-6 సంవత్సరాలకే కనుక వాళ్ళకి స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ కూడా యాడ్ అయితే ఒలింపిక్లో కనిపింది అద్భుతమైన పథకాలు వస్తాయి మనకి. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్తే ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి స్పోర్ట్స్ సౌకర్యాలు పెంచడానికి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరు ఏదైతే చెప్పారో ఇండోర్ కావాలని చెప్తా ఉన్నారు. ఇటీవల మీ జెడ్పిహెచ్ఎస్ మాదాపూర్లో నేను రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు అండర్-17, అండర్-14 నిర్వహించడం జరిగింది. అంటే ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ స్థాయిలో గేమ్స్ ఉంటాయా? ఇంటర్నేషనల్ లెవెల్లో నిర్వహించిన అక్కడ దాదాపు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ వచ్చిరా మాదాపూర్కి వచ్చి ఆడిన పిల్లలు ఉన్నారు. ఎవరన్నా ఇట్రా ఎప్పుడైనా ఎన్ని రోజుల నుంచి కబడ్డీ ఆడుతున్నావు? ఎప్పుడైనా ఆ స్థాయిలో క్రీడలు జరగడం చూసినావా? చెప్పండి అన్న. ఫస్ట్ టైం సార్ మా స్టేట్ మీట్. అండర్-17 ఫస్ట్ టైం స్టేట్ మీట్ పోవడం అదొకటి. సౌకర్యాలు ఎట్లుండే అక్కడ? సూపర్ సార్, సూపర్. నేషనల్ లో కూడా చాలా జరగలేదు సార్. నేషనల్ లో కూడా ఇంతవరకు అట్లా పెట్టలేదు సార్. అవునా? చాలా బాగా జరిగినాయి సార్. అచ్చా, నీ పేరేందన్నా? దేవరాజ్. దేవరాజ్. వీడు చాలా టెక్నికల్ ప్లేయర్, వీడు చాలా బాగా ఆడతాడు. నేను ప్రత్యేకంగా ఉండి ఈ అబ్బాయిని చూసి వీడిని సెలెక్ట్ చేయండి అని చెప్పిన ఆ సెలక్షన్స్ లో. చాలా మీ కోచ్ ఎవరో కానీ నాకు నీ పేరు మర్చిపోయిన పవన్ గారు ఎంత అద్భుతమైన క్రీడాకారుడు అంటే ఈ అబ్బాయి. మీరు ఇంకొంచెం సాన పెడితే అసలు మామూలుగా కాదు అబ్బాయి. నేను ఇతను ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకున్నావు కదా, నువ్వు వరంగల్ నుంచి ఆడినావా? ఎందుకు? హెచ్జిఎఫ్ అనేది ఇక్కడ మనం ఏ స్కూల్ అయితే చదువుతామో ఆ స్కూల్ నుంచి రిప్రజెంటేషన్ చేయాలి. వరంగల్ డిస్ట్రిక్ట్ A2 నగరం. ఓకే, నేను వచ్చేసి కోచింగ్ ఇక్కడ 30 అకాడమీస్ ఉంటాయి సార్. ఓకే, ఏ స్కూల్ అయితే హైలీ క్వాలిటీ మంచి ప్లేయర్ ఉండి సెలక్షన్ రైల్స్ పెట్టుకుంటాం. మాకు ఇప్పుడు మొన్న మాకు ఇక్కడ జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ జరిగింది. మళ్ళీ నెక్స్ట్ మాకు 18th స్టేట్ మీట్ జరుగుతుంది. ఇలా ఎవరైతే హై క్వాలిటీ ప్లేయర్స్ వాళ్ళని సెలక్షన్ చేసుకుని తీసుకుని వస్తాం. మా సెక్రటరీ గారు కానీ, మా స్పోర్ట్స్ ఆఫీసర్ గారిని, మాకు అనుకున్న మా సోషల్ వెల్ఫేర్ లో ఉన్న ప్రిన్సిపాల్ కానీ, జెడ్ఓ మేడం కానీ, జెడ్ఏసీ జోనల్ స్పోర్ట్స్ ఆఫీసర్ కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయటం వల్లనే ఇవాళ ఈ పిల్లలు స్కూల్నే నేషనల్ ఆడుతారు సార్. ఒక డిగ్రీ చదివే పిల్లగాడు కూడా నేషనల్ ఆడాడు సార్. అసలు నేను ఈ అబ్బాయి రైడింగ్ పోతే
నేను షాక్ అయినా సార్ 10th క్లాస్ లో ఈయన డేట్ ఆఫ్ బర్త్ 2009 అంటే అప్రాక్సిమేట్ 14 సంవత్సరాల వయసులో ఇప్పటికి తను 2 నేషనల్ ఆడింది సార్. అవును. నా కాడ 40 మంది పిల్లలు కూడా నేషనల్ కాదు సార్. ఇప్పుడు నా కాడ నందకిషోర్ అని ఒక అబ్బాయి ఉంది సార్, నేషనల్ కాదు సార్, నేషనల్ లో బ్రాంజ్ మెడల్ తెలంగాణకి కెప్టెన్ చేసి తను మొన్న మనకి లాస్ట్ ఇయర్ అండర్-17 లో నేషనల్ లో బ్రాంజ్ మెడల్ తెచ్చిండు. నేను ఇక్కడికి వచ్చి 2 years అయింది సార్. నేను NIS లో డిప్లొమా చేసింది సార్. నేను బెంగళూరులో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ట్రైనర్. నేను గతంలో ఉస్మాన్ యూనివర్సిటీలో MSc చేసింది సార్. ఉస్మాన్ యూనివర్సిటీకి రిప్రజెంట్ చేసిన, కోచ్ చేసిన ఉస్మాన్ యూనివర్సిటీ మెడలిస్ట్ నేను. నా డిగ్రీ నిజాం కాలేజ్ సార్. నేను అక్కడి నుంచి మన స్పోర్ట్స్ ఆఫీసర్ నేను నేను అంటే నీ పర్ఫార్మెన్స్ అంతా ఇందులో కనిపించింది. ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ ఇందులో కనిపించింది. ఒకసారి తల్లిదండ్రులారా, ఒకసారి ఈ అబ్బాయి చూసినారు కదా, ఈ అబ్బాయి కబడ్డీ ఎంత అద్భుతంగా ఆడుతాడంటే, నేను మా విలేజ్ లో మొన్న ఇటీవల కాలంలోనే కబడ్డీ నిర్వహించిన. కబడ్డీ అంటే అట్లా ఇట్లా కాదు, ప్రో కబడ్డీని తలదనేటట్టు నిర్వహించిన అక్కడ కబడ్డీ పోటీలు. అందులో అద్భుతంగా ఈ పిల్లవాడు ఆడితే ఈ పిల్లల ప్రతిభ చూసి ప్రతి మ్యాచ్ కి బెస్ట్ ప్లేయర్ కి 10,000 రూపాయలు ఇచ్చిన నేను. ప్రతి మ్యాచ్ కి ఇచ్చిన అంటే ఎంత, అక్కడ వీళ్ళకు భోజనాలు ఏర్పాట్లు అన్ని చేయడం జరిగింది. వీళ్ళని ఎందుకు ఇప్పుడు ప్రోత్సహిస్తున్నామంటే రేపు రాబోయేటువంటి స్పోర్ట్స్ యూనివర్సిటీలో లేకపోతే రాబోయేటువంటి ఒలింపిక్స్ లో ఈ పిల్లలు మెరవాలి, ఈ పిల్లలు ఈ దేశానికి పేరు తేవాలనేటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి పిల్లవాడు ఇక్కడ ఉన్నారు. అలాగే ఈ కోచ్ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియ. మీకు శ్రీ చైతన్యలో నారాయణలో ఇటువంటి పొరను ఒక్కరిని తీసుకురారు. ఇక ఈ బడి మూసేతాం చూపిస్తే ఒక్కడుండడు, ఆడ ఒక్కడుండడు. బాయిలర్ కోళ్ళు పెరిగినట్టు పెరుగుతారు ఆ పొరగాలు. మన పిల్లలు చాలా అద్భుతంగా ఈ దేశంలో మనమంతా గర్వపడేటువంటి క్రీడాకారులుగా ఉన్నారు ఇక్కడ. సో కాబట్టి మీరు కూడా మీ కోచ్ ఎంత అద్భుతమైన కోచ్ అయ్యా, ఎంత పెద్ద విద్యా సంస్థల్లో చదివచ్చాడో ఆయనను వాడుకోండి. మీరు కూడా గొప్ప గొప్ప క్రీడాకారులుగా మారండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. తల్లిదండ్రులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ ముందు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో మీరు అంటే మీ ఒపీనియన్ ఏంది? మీరు ఓకేనా? ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాన్ని మీరు అంగీకరిస్తున్నారా? ఒకసారి చేయలేబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి తల్లిదండ్రులారా, మీ పిల్లలకు మేము మంచి భోజనం పెడుతున్నందుకు మీ నుంచి మాకు యాక్సెప్టెన్సీ దొరికితే చాలు. అలాగే పిల్లలకు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి ఈ మటన్ చికెన్ మంచి భోజనంతో మీకు సంతృప్తేనా? చేయలేబట్టి చెప్పండి నా. బాగుందా? ధన్యవాదాలు అందరికీ. ఇక మిగతా కార్యక్రమాలు అధ్యక్షులు